వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం కాంప్లెక్స్ నెంబర్స్‌లో మరొక ఇంపార్టెంట్ క్వెషన్ డిస్కస్ చేయబోతున్నాం. సో, ఇది కూడా మీకు 2 మార్క్స్ క్వెషన్స్ చాలా ఇంపార్టెంట్. ఒక నంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చింది ఒకసారి చూడండి. సో, ఫైండ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 4 - 3i. ఓకేనా? సో, దీని యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కనుక్కోమన్నాడు. ఓకే. చాలా సింపుల్. ఫస్ట్ మీకేం చెప్పండి ఇది ఏ ఫార్ములా ఉంది? a + bi లేదా a - bi. అంటే ఒక రియల్ పార్ట్ ఉంది. ఒక ఇమాజినరీ పార్ట్ ఉంది. అంటే ఏంటి? కాంప్లెక్స్ నంబర్. సో, కాంప్లెక్స్ నంబర్స్ ఎప్పుడు మీకు దేనితో సూచించమన్నాను? జెడ్‌తో కదా! సో, z = 4 - 3i. సో, అనేది ప్లస్ కాదు. 4 - 3i. ఓకేనా? సో, ఇప్పుడు చూడండి. 4 - 3i ఫస్ట్ ఇచ్చింది ఏదైతే ఉందో దాన్ని రాసుకుంటాం. ఓకేనా? సో, అయితే ఇప్పుడు ఇది z. ఓకేనా? అయితే దీని యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది? నీకు 4 - 3i అనేది దేనికి కాంప్లెక్స్ నంబర్ దేనితో సూచిస్తావు? జెడ్‌తో. కాబట్టి ఇది జెడ్. ఓకేనా? అయితే 4 - 3i ఇది జెడ్‌కి ఈక్వల్ అయితే దీని యొక్క ఈ జెడ్ యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది? 1/z అవుద్ది. ఓకేనా? సో, జెడ్ యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఎంత? 1/z. అప్పుడు దీని యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది? 1/4 - 3i. సింపుల్. ఓకేనా? అదే రాసాను చూడు. ఓకే. అయితే డినామినేటర్‌లో ఇర్రాషనల్ నంబర్ కానీ, కాంప్లెక్స్ నంబర్ కానీ ఉండకూడదు. కాబట్టి నేనేం చేస్తాను? సో, డినామినేటర్‌లో ఏదైతే వాల్యూ ఉందో దీంతోనే రాషనలైజేషన్ చేయాలి. అయితే చేసేటప్పుడు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మైనస్ వాల్యూ ఉంటే ప్లస్ అదే వాల్యూ పెట్టి ప్లస్‌తో చేయాలి. ఓకేనా? అదేవిధంగా 4 + 3 ప్లస్ ఉందనుకోండి అప్పుడు మైనస్‌తో రాషనలైజేషన్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. ఈ సైన్స్ గుర్తుపెట్టుకోండి. మైనస్ ఉంటే ప్లస్‌తో రాషనలైజేషన్ చేస్తావు. ప్లస్ ఉంటే మైనస్‌తో రాషనలైజేషన్ చేస్తావు. ఓకేనా? సో, ఏముంది 4 - 3i ఉంది. కాబట్టి నేను బోత్ సైడ్స్ 4 + 3i డినామినేటర్‌లో 4 + 3iతో రాషనలైజేషన్ చేశాను. ఓకేనా? 1 × 4 + 3i 4 + 3i బై సో 4 × 4 4 స్క్వేర్ మైనస్ 3i × 3i 3i స్క్వేర్ సరిపోయిందా? నెక్స్ట్ 4 + 3i 4 స్క్వేర్ 16 3 స్క్వేర్ 9 i స్క్వేర్ సరిపోయిందా? ఇంతవరకు అర్థమైంది కదా? అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే చూడండి 4 + 3i 16 - 9i స్క్వేర్ ఆల్రెడీ ఏదైతే ఉందో ఇదే స్టెప్‌ని మళ్ళీ రాసా. ఓకేనా? అండ్ నెక్స్ట్ చూడండి 4 + 3i 16 i స్క్వేర్ వాల్యూ సాధారణంగా మనకు i వాల్యూ ఎంత? √−1 దీని నుంచి i స్క్వేర్ వాల్యూ ఏంటి? -1 కదా! సో, i స్క్వేర్ ప్లేస్‌లో మనం -1 రాసుకోవాలి. ఓకేనా? ఎందుకంటే i స్క్వేర్ వాల్యూ -1 కాబట్టి. ఓకే. సో, ఇప్పుడు చూడండి 16 - 9 i స్క్వేర్ ప్లేస్‌లో -1. ఓకేనా? ఇప్పుడు చూడండి 4 + 3i మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఓకేనా? సో, 16 + 9 ఈజ్ 25. ఓకేనా? న్యూమరేటర్‌లో యాజ్ ఇట్ ఈజ్ రాసుకుంటాం. ఓకేనా? అయితే 25 అనేది ఈ వాల్యూకి చెందుతుంది. ఈ వాల్యూకి చెందుతుంది. కాబట్టి రెండిటిని సెపరేట్ చేసి రాసుకున్నా. 4/25 ప్లస్ i అండ్ ఇంకేముంది 3/25. 3/25 ఇది కూడా మీకు a + ib ఫార్మ్‌లోనే రావాలి. ఓకేనా? ఒకవేళ మొత్తం ఓన్లీ i 3/25 వచ్చిందంటే ఆన్సర్ తప్పు. ఓకేనా? సో, ఆడు క్వెషన్‌లో ఏమన్నాడు? మల్టిప్లైడ్ ఇన్వర్స్ ఆఫ్ ఆడు క్వెషన్‌లో కూడా a - ib ఫార్మ్‌లోనే ఇచ్చాడు. సో, నీకు ఆన్సర్ కూడా a - ib ఫార్మ్‌లోనే వస్తది. లేదా a + ib ఇలా మాత్రమే వస్తది. కాంప్లెక్స్ నంబర్ మాత్రమే వస్తది. ఓకేనా? ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇదేంటి 4/25 ప్లస్ i 3/25 సింపుల్. ఓకేనా? సో, ఈ విధంగా మనం సాల్వ్ చేయాలి. ఓకే. చాలా చిన్న క్వెషన్స్ ఇవి. చాలా ఈజీ క్వెషన్స్. ఓకేనా? సో, ఇవి మీకు 4 మార్క్స్‌కి రావు. 2 మార్క్స్‌కి రావడానికి అవకాశం ఉంటాయి. ఓకేనా?